Dear students, my name is T. Raju, lecturer in History, KRR Gout Arts and Science College, Kodada. ఈరోజు బిఏ ఫైనల్ ఇయర్ 5th సెమ్లోని కుతుబ్ షాహీల గురించి తెలుసుకుందాం. ద కింగ్స్ ఆఫ్ కుతుబ్ షాహీ, కుతుబ్ షాహీ కాలం నాటి రాజులు, కుతుబ్ షాహీ వంశస్థుల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇది బిఏ ఫైనల్ ఇయర్ 5th సెమ్లో మనకి తెలుస్తుందన్నమాట. కుతుబ్ షాహీలు, రాజులు, కుతుబ్ షాహీల యొక్క యుగం మనకి 1323 సంవత్సరం నాటికి కాకతీయ సామ్రాజ్యం పతనం అయిపోయి ఢిల్లీ సామ్రాజ్య ఆధీనంలోనికి ఈ యొక్క మన యొక్క ప్రాంతం పోవడం అనేది జరిగింది, దక్కన్ ప్రాంతం. అయితే 1323లో కాకతీయ సామ్రాజ్యం పతనం అయిపోయిన తర్వాత కాకతీయ సామ్రాజ్యానికి చెందిన అధికారులు ఈ యొక్క ముస్లిం పాలనకి వ్యతిరేకంగా విమోచన ఉద్యమాన్ని లేవనెత్తడం అనేది జరిగిందనమాట. విమోచన ఉద్యమం ఫలితంగా ముస్లింల యొక్క పాలన అంతమై మళ్ళీ ఈ యొక్క విమోచన ఉద్యమంలో పాల్గొన్న వివిధ అధికారులందరూ కూడా ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క వ్యక్తులు చిన్న చిన్న సామ్రాజ్యాలుగా చేసుకొని స్వతంత్రం ప్రకటించుకొని పరిపాలించినట్టు మనకి తెలుసు అన్నమాట. మళ్ళీ 1347 సంవత్సరంలో 1347 సంవత్సరంలో దక్కన్ ప్రాంతంలో బహమనీ సామ్రాజ్యం గుల్బర్గ్ అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని బహమనీ సామ్రాజ్యం స్థాపించడం అనేది జరిగిందనమాట. ఈ బహమనీ సామ్రాజ్యము ఆధీనంలోనికి మన యొక్క దక్కన్ ప్రాంతం లేదా తెలంగాణ ప్రాంతం అనేది వాళ్ళ యొక్క సామ్రాజ్యంలోనికి పోవటం అనేది జరిగిందనమాట. అయితే ఈ యొక్క బహమనీ సామ్రాజ్యం విచ్ఛిన్నమైపోయి 5 సామ్రాజ్యాలు ఆ బహమనీ సామ్రాజ్య శిథిలాలపైన స్వతంత్రం ప్రకటించుకొని పరిపాలించడం జరిగిందనమాట. ఆ 5 సామ్రాజ్యాలలో గోల్కొండ సామ్రాజ్యం అనేది మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క గోల్కొండ సామ్రాజ్యం గురించి మనం ప్రధానంగా చర్చించుకున్నట్టు జరుగుతుందన్నమాట. అయితే బహమనీ సామ్రాజ్య కాలంలోనే ఈ యొక్క తెలంగాణ ప్రాంతము గోల్కొండ సామ్రాజ్యానికి తరఫుదారుగా నియమించబడ్డ ఈ యొక్క కులీ కుతుబ్ షా ఈ యొక్క గోల్కొండ సామ్రాజ్యాన్ని రాజధాని చేసుకొని కుతుబ్ షా వంశాన్ని పరిపాలించినట్టు మనకు తెలుస్తుంది అనమాట. అయితే వీరు అసలు ఈ కుతుబ్ షాలు అనే వాళ్ళు ఎవరు ఏంటి అనే విషయాన్ని చూస్తే వీరు పర్షియా ప్రాంతం నుండి, పర్షియా అంటే మధ్య ఆసియాలోని దక్షిణ ఇరాన్ ప్రాంతానికి చెందిన హందం అనే వంశానికి చెందిన వ్యక్తులు ఈ యొక్క కుతుబ్ షాలు. అయితే వీరు అక్కడ జరిగిన పోరాటాలు అంటే అక్కడ ఆధిపత్యం సంబంధించిన పోరాటాలు జరిగి అక్కడ ఓడిపోయి వాళ్ళ ప్రాంతాన్ని వదిలిపెట్టి భారతదేశానికి వీళ్ళు వలస రావడం అనేది జరిగింది. ఎక్కడికి వచ్చారు? భారతదేశంలో బహమనీ రాజ్యానికి వచ్చారు. బహమనీ రాజ్యంలోనికి రావటం అనేది జరిగిందన్నమాట. బహమనీ రాజ్యాన్ని అప్పుడు పరిపాలించిన రాజు అంటే మహమ్మద్ షా 3వ వ్యక్తి ఈ యొక్క బహమనీ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు. ఇతని కాలంలోనే ఈ యొక్క సుల్తాన్ కులీ కుతుబ్ షా అతని యొక్క కొలువులో జారటం జరిగింది. అతను జారిన తర్వాత అక్కడ జరిగిన రాజకీయ పరిణామాల మూలంగా ఈ సుల్తాన్ కులీ కుతుబ్ షా మహమ్మద్ షాకి దగ్గరవుతాడు. దగ్గరైన తర్వాత అక్కడ స్వతంత్రం అంటే ఈ యొక్క బహమనీ సామ్రాజ్యం విచ్ఛిన్నమైపోయిన తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని గోల్కొండ సామ్రాజ్యాన్ని చేసుకొని పరిపాలించిన రాజులుగా మనకి ఈ యొక్క కుతుబ్ షాలు అనే వాళ్ళు చెప్పుకుంటారు. వీరు స్థానిక ప్రజలు లేదా స్థానిక తెలంగాణ ప్రజల మాతృభాష అయిన తెలుగును, వారి యొక్క సంస్కృతిని ఆదరించి గౌరవించడం అనేది జరిగింది. కొందరు సుల్తాన్లు అయితే స్వయంగా తెలుగు భాష నేర్చుకొని ఆ తెలుగులోనే స్వయంగా కొన్ని గ్రంథాలు రచించటం, అదేవిధంగా హిందూ ముస్లిం అనే మధ్య భేదాభిప్రాయాలను తొలగించటం, అదేవిధంగా వాళ్ళ మధ్య సమైక్యతకు కృషి చేయటం, అదేవిధంగా
తెలంగాణ ప్రాంతంలో హిందువులందరిని కూడా వాళ్ళ యొక్క ఆస్థానంలో పదవులు ఇప్పించటం, అదేవిధంగా హైదరాబాద్ నగరానికి ఒక విశిష్ట సంస్కృతిని కల్పించటం, అదేవిధంగా వీరు అంటే వీరు వేసిన బీజాలు వేసిన దాన్ని నేటికి అంటే వారు ఈ యొక్క తెలంగాణ సంస్కృతికి లేదా హైదరాబాద్ విశిష్టతకి వారి యొక్క సంస్కృతికి బీజాలు వేసి నేటి పాలకులకు ప్రజలకు మార్గదర్శకాలు నిలిచారు ఈ యొక్క సుల్తాన్ కుతుబ్ షాహీలు. వీరు దగ్గర దగ్గర 175 సంవత్సరాలు 7 సుల్తాన్లు పరిపాలించడం జరిగింది ఈ యొక్క కుతుబ్ షా వంశాన్ని. మనకి ఇక్కడ ఇమేజ్లో కూడా మనకి ఆ 7 ఎవరెవరు ఉన్నారో మనకు కనిపిస్తుందన్నమాట. మొదటి వ్యక్తి సుల్తాన్ కులీ కుతుబ్ షా, జమీన్, అదేవిధంగా ఇబ్రహీం కులీ కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా, సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా, అబ్దుల్ కులీ కుతుబ్ షా, అదేవిధంగా అబుల్ హసన్ తానిషా. ఇలా 7 రాజులు సుల్తాన్లు ఈ 175 సంవత్సరాలు పరిపాలించినట్టు మనకు తెలిసింది. దానిలో ప్రధానమైన వ్యక్తి ఎవరంటే సుల్తాన్ కులీ కుతుబ్. ఇతనే స్వతంత్ర గోల్కొండ రాజ్య స్థాపకుడు, కుతుబ్ షా యొక్క వంశ స్థాపకుడు. ఈ యొక్క సుల్తాన్ కులీ కుతుబ్ షా అనే అతను మనకి తెలుసు 3వ మహమ్మద్ షా కాలంలో తన యొక్క కొలువులో జాయిన్ అయ్యి ఆనాటి రాజకీయ పరిస్థితుల వల్ల అతను సుల్తాన్కి 3వ మహమ్మద్ షాకి దగ్గర అవుతారు. 1496 సంవత్సరంలో బహ్మిని సామ్రాజ్య సుల్తాన్ అయిన షియాబుద్దీన్ మహమ్మద్ అతను నుండి సుల్తాన్ కులీ కుతుబ్ షా అమీర్ ఉల్ ఉమ్రా అనే బిరుదుని పొంది గోల్కొండ ప్రాంతానికి తరఫుదారుగా నియమించబడతాడు. ఎవరి కాలంలో 1496 బహ్మిని సామ్రాజ్యాన్ని చెందిన షియాబుద్దీన్ మహమ్మద్ కాలంలో అతను తెలంగాణ ప్రాంతానికి లేదా గోల్కొండ ప్రాంతానికి తరఫుదారుడిగా నియమించబడతాడు. ఇతను తరఫుదారు నియమించబడ్డ తర్వాత తెలంగాణ ప్రాంతంలో స్థానిక పరిస్థితులన్నింటినీ చక్కదిద్దాడు. గోల్కొండ ప్రాంతానికి ఒక ప్రత్యేకతను తీసుకొచ్చాడు. గోల్కొండ ప్రాంతాల వర్తక వ్యాపారాల అభివృద్ధికి కృషి చేశాడు. గోల్కొండ ప్రాంతంలో తన యొక్క పట్టును సాధించుకోవడం కూడా జరిగిందనమాట. అయితే 1518 సంవత్సరంలో ఇతను ఏం చేశాడంటే అంటే 1512 సంవత్సరంలో ఈయన ఆ గోల్కొండ ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగిందన్నమాట. ఎందుకు అంటే ఆ యొక్క బహ్మిని సామ్రాజ్యం విచ్ఛిన్నమైపోయి అక్కడ అధికారులంతా అందరూ కూడా ఆ యొక్క సుల్తాన్ని ఎదిరిస్తున్న సందర్భంలో ఇతను 1512 సంవత్సరంలో గోల్కొండ ప్రాంతాన్ని ఆక్రమించడం అనేది జరిగింది. 1518 సంవత్సరంలో షియాబుద్దీన్ మహమ్మద్ అనంతరం గోల్కొండ నగరానిపైన స్వతంత్రం ప్రకటించుకొని ఆ గోల్కొండ నగరానికి మహమ్మద్ నగర్ అని పేరు పెట్టడం అనేది జరిగిందనమాట. షియాబుద్దీన్ మహమ్మద్ పేరు మీదుగా తన యొక్క సుల్తాన్ పేరు మీదుగా ఆ యొక్క గోల్కొండ నగరానికి మహమ్మద్ నగరం అని పేరు పెట్టి ఆయన 1518 సంవత్సరంలో స్వతంత్రం ప్రకటించుకోవడం అనేది జరిగింది. ఇక్కడ నుండి స్వతంత్రంగా వీరు పరిపాలించినట్టు మనకి తెలుస్తుందన్నమాట. ఈ యొక్క సుల్తాన్ కులీ కుతుబ్ షా అనేవారు మనకు తెలుసు ఎక్కడి నుంచి వచ్చారు. వీరు పర్షియా ప్రాంతం నుంచి వచ్చారు. పర్షియాలోని అంటే మధ్య ఆసియాలోని దక్కన్ ఇరాన్ ప్రాంతం నుండి వచ్చారు. అక్కడ జరిగిన కొన్ని పోరాటాల మూలంగా వాళ్ళ యొక్క రాజ్యాన్ని కోల్పోయి భారతదేశానికి వలస వచ్చారు. భారతదేశానికి వలస వచ్చి బహ్మిని సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న 3వ మహమ్మద్ షా కొలువులో ఇతను జాయిన్ అవుతాడు, కొలువులో చేరిపోతాడు. తర్వాత సుల్తాన్కి దగ్గర అవుతాడు. అదేవిధంగా 3వ మహమ్మద్ షా చనిపోయిన తర్వాత వచ్చిన షియాబుద్దీన్ మహమ్మద్ షా కూడా నమ్మకస్తుడు కావటం మూలంగా తెలంగాణ ప్రాంతానికి తరఫుదారిగా నియమించబడతాడు. తెలంగాణ ప్రాంతానికి తరఫుదారిగా నియమించిన తర్వాత అక్కడ అనేక పరిస్థితులన్నింటినీ ఈయన చక్కదిద్దటం, వర్త వ్యాపారం అభివృద్ధి చేయటం, ఆ ప్రాంతంలో ఇతనికి మంచి పేరు పట్టు సాధించినట్టు మనకి తెలుస్తుందన్నమాట. అదేవిధంగా ఈయన 1512 సంవత్సరంలో గోల్కొండ ప్రాంతాన్ని ఆక్రమించి అంటే బహ్మిని సామ్రాజ్యంలో జరుగుతున్న తిరుగుబాట్లు, అక్కడ జరుగుతున్న కొన్ని కారణాలు, రాజకీయ కారణాల మూలంగా ఈయన గోల్కొండ ప్రాంతాన్ని ఆక్రమించాల్సి వస్తుందన్నమాట. అదేవిధంగా 1518 సంవత్సరంలో షియాబుద్దీన్ మహమ్మద్ మరణానంతరం ఈయన గోల్కొండ ప్రాంతాన్ని స్వతంత్రం ప్రకటించుకోవడం జరిగింది అనమాట.
ఈ యొక్క మహమ్మద్ పేరు మీద కానీ ఈ యొక్క గోల్కొండ ప్రాంతానికి మహమ్మద్ నగర్ అని పేరు పెట్టి అతను స్వతంత్రం ప్రకటించుకొని పరిపాలన కొనసాగించడం అనేది జరిగిందన్నమాట. ఈయన అనేక రంగాల్లో ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడు. ఈయన ఇంతకుముందు తరఫుదారుగా ఉన్నప్పుడే ఈ యొక్క ప్రాంతాలపైన మంచి పట్టు ఉన్నది. ఈ ప్రాంతాలన్నింటిని కూడా అభివృద్ధి చేశాడు కాబట్టి ఈయనకి స్వతంత్ర ప్రకటించిన తర్వాత ఇంకా మంచి దీన్ని అభివృద్ధి చేసినట్టు మనకి తెలుస్తుంది. అదేవిధంగా తెలుగు ప్రజలని ఆదరించేవాడు. తెలుగు ప్రజలని ఆదరించి అదేవిధంగా వారి చేత బడే మాలిక్ లేదా దొడ్డ ప్రభు అని పేరు పొందడం అనేది జరిగిందనమాట. అయితే ఇతని చివరి దశలో అంటే ఇతనికి 90 సంవత్సరాల వయసు గల ఆ సమయంలో అతని యొక్క కుమారుడు జంషీద్ కుట్ర పన్ని ఇతన్ని హత్య చేయించడం అనేది జరిగింది అనమాట. ఇతను హత్య చేయించి జంషీద్ అనేవాడు రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించడం అనేది జరిగింది అన్నమాట. జంషీద్ ఈయన 1543-50 మధ్యలో పరిపాలించినట్టు జరిగింది. ఇతను పరమ క్రూరుడు. చిన్న నేరాలకు కూడా భయంకరమైన శిక్ష విధించే వ్యక్తి అన్నమాట. ఇతని యొక్క సోదరులందరిని కూడా ఈయన అంచివేసి ఇతనికి అడ్డు తొలగించుకొని గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించినట్టు మనకి తెలుస్తుందన్నమాట. అయితే ఇతనికి మొత్తం ఆ యొక్క సుల్తాన్ కులీ కుతుబ్ షాకి మొత్తం 6 కుమారులు ఉంటే 6 కుమారులలో ఇతను 3వ వాడు. అదేవిధంగా ఇంకొక అతనేమో కుతుబుద్దీన్ అతనేమో జైలు వేస్తాడు. అబ్దుల్ కరీంనేమో హత్య చేయించడం. అదేవిధంగా ఇబ్రహీం అనేవాడేమో విజయనగర సామ్రాజ్యానికి పారిపోవడం జరిగింది అనమాట. అయితే ఇతని పరిపాలన మొత్తం కూడా ఈయన ఏంటి అంటే వారసత్వంతో సరిపోయింది అనమాట. ఇతని అధికారం వచ్చిన నుండి మొత్తం చనిపోయేంత వరకు ఇతను మొత్తం కూడా వారసత్వ యుద్ధాలతోనే సరిపోవడం అని జరిగింది అనమాట. అయితే ఇతని తర్వాత వచ్చిన వాడు ఎవరు అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఈ ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఎవరు అంటే ఈ యొక్క సుల్తాన్ కులీ కుతుబ్ షా యొక్క కుమారుడు. సుల్తాన్ కుతుబ్ షా మరణించే సందర్భంలో జంషీద్ అతను హత్య చేస్తున్న సందర్భంలో ఇతను భయపడి ఈయన విజయనగర సామ్రాజ్యానికి వెళ్ళి అక్కడ సదాశివరావు ప్రధాని అలియ రామరాయలు అతని యొక్క నేతృత్వంలో దగ్గర 7 సంవత్సరాలు ఆ విజయనగర సామ్రాజ్యంలో ఉన్నాడు. అక్కడ ఉన్న సందర్భంలో ఇబ్రహీం కులీ కుతుబ్ షా అనేక కవులు గ్రంథాలు చదవటం, ఆయన స్వయంగా కూడా ఆ గ్రంథాల గురించి తెలుసుకోవటం, అదేవిధంగా అక్కడ తెలుగు సాహిత్యం గురించి తెలుగు కవుల గురించి అక్కడ మొత్తం కూడా నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. అయితే ఈ యొక్క జంషీద్ మరణానంతరం ఈయన విజయనగర సామ్రాజ్యం మద్దతుతో ఈ యొక్క గోల్కొండ సామ్రాజ్యంపై దాడి చేసి వారిపై దండయాత్ర చేసి ఇక్కడ గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఇతని కాలంలో ప్రజలంతా సర్వతోముఖ అభివృద్ధి సాధించారు. అంటే అంటే అన్ని రంగాల్లో గోల్కొండ ప్రాంతం అభివృద్ధి సాధించడం అనేది జరిగిందనమాట. గోల్కొండ పేరు ప్రఖ్యాతులు ప్రపంచ నలుమూలన అంటే ఈ యొక్క తెలంగాణ ప్రాంతంతో పాటు అనేక ప్రదేశాల్లో అనేక ప్రాంతాలకి ఈ యొక్క గోల్కొండ సామ్రాజ్యం గురించి గోల్కొండ పేరు గొప్పతనం గురించి మొత్తం కూడా తెలుసుకోవడం అనేది జరిగింది. ఈయన కాలంలో విజయనగర సామ్రాజ్యాలతో యుద్ధాలు, అదేవిధంగా బీజేపూర్ అహ్మద్ నగరాలతో యుద్ధాలు చేయడం అనేది జరిగిందనమాట. విజయనగర సామ్రాజ్యంతో యుద్ధం చేసిన యుద్ధాల్లో ఈయన అనేక యుద్ధాలలో ఓడిపోయినట్టు కూడా మనకి తెలుస్తుందన్నమాట. అయితే కొంతకాలం పోయిన తర్వాత ఈ యొక్క ఇబ్రహీం కులీ కుతుబ్ షా అనే వాళ్ళు వైవాహిక సంబంధాలు నెలకొల్పుతున్నారు. ఎవరంటే అహ్మద్ నగర్, అదేవిధంగా బీదర్ ప్రాంతాలతో. అంటే ఇంతకుముందు బహమనీ సామ్రాజ్య ఆధీనంలో ఉన్న లేదా బహమనీ సామ్రాజ్య శిథిలాలపై ఏర్పడ్డ రాజ్యవంశాలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ రాజ్యవంశాలు వైవాహిక సంబంధాలు నెలకొల్పుకొని మిత్ర రాజ్యాలుగా వాళ్ళు కలిసిపోవడం అనేది జరిగింది. ఈ మిత్ర రాజ్యాల వాళ్ళు ఏం చేశారంటే విజయనగర సామ్రాజ్యంపై దాడి చేయడం అనేది జరిగింది. విజయనగర సామ్రాజ్యంతో ఈ యొక్క మిత్ర రాజ్యవంశాలు విజయనగర సామ్రాజ్యంపై దాడి చేసి 1565 సంవత్సరాలు రాక్షసి తగండి యుద్ధంలో విజయనగర సామ్రాజ్యాన్ని ఓడించడం జరిగింది. సామ్రాజ్యాన్ని ఓడించి విజయనగర రాజ్యంపై దాడి చేసి దాన్ని దోచుకొని విజయనగరాన్ని మొత్తాన్ని కూడా కొల్లగొట్టిపోయినట్టు మనకి తెలుస్తుందన్నమాట. అయితే ఇతని కాలంలోనే
ఈ యొక్క ఇబ్రహీం కులీ కుతుబ్ షా అనేవాడు పరిపాలనతో పాటు ఆ యొక్క గోల్కొండ ప్రాంతాన్ని చాలా ప్రసిద్ధి గావించే విధంగా అతను చేసినాడు. కాబట్టి ఈ యొక్క గోల్కొండ ప్రాంతాన్ని రెండవ ఈజిప్ట్గా ఇతని కాలంలో పిలువబడ్డది. గోల్కొండ ప్రాంతానికి రెండవ ఈజిప్ట్గా పిలవడం అనేది జరిగింది. అదేవిధంగా తన యొక్క ప్రియురాలు భాగీరథ దేవి పేరు మీదుగా గోల్కొండ ప్రాంతానికి ఒక నూతన నామకరణం చేస్తారు. ఆ నూతన నామకరణం ఏంటంటే భగీరథ దేవి, భగీరథ అనే నూతన నామకరణం చేశారు ఈ యొక్క ఇబ్రహీం కులీ కుతుబ్ షా. అదేవిధంగా ఈయన కాలంలో ప్రజలంతా కూడా సర్వతోముఖ అభివృద్ధి సాధించారని చెప్పుకున్నాం. అంటే అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించడం జరిగిందన్నమాట. దానిలో భాగంగా వ్యవసాయం కావాల్సిన చెరువులని, కాలువలు అన్నింటినీ కూడా త్రవ్వించి వ్యవసాయ అభివృద్ధికి చాలా కృషి చేసిన వ్యక్తి ఎవరంటే మనకి ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఇతని కాలంలోనే మనము చెరువులు, జలాశయాలు చాలా నిర్మించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మనం హుస్సేన్ సాగర్ 1562 సంవత్సరంలో హుస్సేన్ సాగర్, ఇబ్రహీంపట్నం చెరువు, ఇలా అనేక చెరువులని నిర్మించడం అనేది జరిగిందనమాట ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో. అదేవిధంగా తెలుగు కవులందరిని కూడా ఈయన పోషించాడు. తెలుగు కవులని, పండితులందరం కూడా తన యొక్క ఆస్థానంలో పోషించడం అనేది జరిగింది. వారి చేత అంటే తెలుగు కవుల చేత మల్కీబా రాముడు అని బిరుదు పొందడం జరిగిందన్నమాట. మల్కీబా రాముడు అని బిరుదు పొందడం జరిగింది ఇబ్రహీం కులీ కుతుబ్ షా. అదేవిధంగా ఇతని కాలం కట్టడాలు ఇబ్రహీంబాద్, లంగర్ హౌస్, ఫుల్బాగ్, ఇలా అనేక కట్టడాలన్నీ కూడా ఈ యొక్క ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో కట్టడం అనేది జరిగిందనమాట. ప్రధానంగా విజయనగర ఈ యొక్క సుల్తాన్ కులీ కుతుబ్ షా అనేవాడు రాజ్య స్థాపకుడుగా లేదా కుతుబ్ షా వంశ స్థాపకుడుగా ఉన్నాడు. సెకండ్ వ్యక్తి ఏమో జంషీద్ అనే అతను తన తండ్రిని హత్య చేస్తున్న సందర్భంలో ఈ యొక్క ఇబ్రహీం కులీ కుతుబ్ షా అనేవాడు విజయనగరానికి పోవడం జరిగింది. విజయనగర మద్దతుతోనే 7 సంవత్సరాల తర్వాత ఈ గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించడం కూడా జరిగిందన్నమాట. గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత కొంత రాజకీయ మార్పులు జరిగి ఈ యొక్క గోల్కొండ రాజులకేనో విజయనగర రాజులకు మధ్య యుద్ధం నడిస్తే వారి చేత అంటే గోల్కొండ సైన్యము విజయనగర సామ్రాజ్య సైన్యంలో ఓడిపోయినట్టు కూడా మనకి తెలుస్తుంది. కొంతకాలం పోయిన తర్వాత బహమనీ సామ్రాజ్య శిథిలాలపైన ఏర్పడ్డ వివిధ రాజవంశాలు కలిసి మిత్ర రాజ్యాలు అంటే బీదర్, అహ్మద్ నగరం, గోల్కొండ, ఇలా అనేక ప్రాంతాలు కలిసి మిత్రరాజ్య కూటమి ఏర్పడి విజయనగర సామ్రాజ్యాన్ని ఓడించడం జరిగింది. రాక్షసి తగిన యుద్ధం 1565 సంవత్సరంలో ఆ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని ధ్వంసం చేయడం, ఆ పట్టణాన్ని అంతా కూడా దోచుకోవడం జరిగింది ఈ యొక్క యుద్ధం తర్వాత. అదేవిధంగా నెక్స్ట్ మనకి మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఈ యొక్క మహమ్మద్ కులీ కుతుబ్ షా అనే అతను మనకి కుతుబ్ షా వంశస్థులో 4వ చక్రవర్తిగా మనము చెప్పడం అనేది జరిగిందనమాట. అయితే ఈ యొక్క ఇబ్రహీం కులీ కుతుబ్ షా యొక్క మూడవ కుమారుడు ఇతను 14 సంవత్సరాల వయసులోనే గోల్కొండ ప్రాంతాన్ని అధిష్ఠించినట్టు మనకి తెలుస్తుంది. గోల్కొండ ప్రాంతాన్ని అధిష్ఠించింది. ఇతను 32 సంవత్సరాల కాలంలో కుతుబ్ షాహీ చరిత్రలే కాక యావత్ దక్కన్ చరిత్రలో ఎన్నో చారిత్రాత్మక సంఘటనలకు తార్కాణంగా నిలిచింది గోల్కొండ సామ్రాజ్యం. ఇబ్రహీం కులీ కుతుబ్ షా మరణానంతరం అతని యొక్క 3వ కుమారుడు 14 సంవత్సరాల వయసులో గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. ఇతను 32 సంవత్సరాల పాలనా కాలంలో కేవలం కుతుబ్ షా వంశంలోనే కాక యావత్ దక్కన్ ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశ చరిత్రలలోనే ఎన్నో చారిత్రాత్మక సంఘటనలకు తార్కాణంగా నిలిచింది. సంపూర్ణ ఆంధ్రదేశాన్ని పరిపాలించిన సుల్తాన్ కూడా మహమ్మద్ కులీ కుతుబ్ షాగా పేరు పొందాడు. నేటి తెలంగాణ రాష్ట్రానికి రాజధాని అయిన హైదరాబాద్ నగర నిర్మాతగా కూడా మహమ్మద్ కులీ కుతుబ్ షా ప్రఖ్యాతి గావించడం జరిగింది. ఈ యొక్క రాజ్యానికి గోల్కొండ ప్రాంతం నుండి
రాజధానిని మార్చి హైదరాబాద్కి మార్చివేయడం జరిగింది. హైదరాబాద్లో అనేక నిర్మాణాలు గావించి ఆ నిర్మాణాలన్నింటినీ ఈయన నిర్మించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మనం 1593-94 సంవత్సరంలో పేగు వ్యాధి వస్తే ఆ పేగు వ్యాధిపై వారు సాధించిన విజయానికి చిహ్నంగా మరియు పేగు వ్యాధిలో మరణించిన వారి యొక్క స్మారకార్థము 1593-94 సంవత్సరంలో చార్మినార్ నిర్మించడం జరిగింది. జామా మసీద్, అదేవిధంగా చందమహల్ ఇలాంటి అనేక కట్టడాలు కట్టించినట్టు కూడా మనకి తెలుస్తుంది. అదేవిధంగా తన యొక్క ప్రియరాలు అయిన భాగమతి, ఆమె ఒక హిందూ స్త్రీ. ఆమె పేరు మీదగానే ఈయన హైదరాబాద్ నగరానికి భాగ్యనగరం అని పేరు వచ్చిందంటూ కూడా మన చరిత్రకారులు చెప్పటం జరిగింది. అయితే ఇతని కాలం ప్రధానంగా చెప్పేది మరొక విషయం ఏంటి అంటే, ఇతని కాలంలో ఐరోపా వాళ్ళు తెలంగాణ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. 1605 సంవత్సరంలో డచ్ వాళ్ళు, 1611 సంవత్సరంలో బ్రిటిష్ వారు ఈ యొక్క వర్తక వ్యాపారాలకి తెలంగాణ ప్రాంతాన్ని సందర్శించినట్టు మనకి తెలుస్తుంది. వీరిద్దరికి కూడా ఈయన వర్తక వ్యాపారాలు చేసుకోవడానికి కొరకు మచిలీపట్నం అనే ప్రాంతాన్ని వారికి వర్తక వ్యాపారాలు చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వటం అనేది జరిగింది. వీరి కాలంలో ప్రధానంగా చెప్పుకోదగ్గ విషయాలలో ఐరోపా వారి రాక. అదేవిధంగా ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షాకి పుత్ర సంతానం లేని పక్షంలో తన యొక్క కుమార్తె అయాత్ బక్షి భర్త సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా రాజ్యపాలన చేయడం అనేది మనకి తెలుస్తుంది. ఈ సుల్తాన్ కులీ కుతుబ్ షా ఎవరు అంటే మనకి ఆయన రాజ్యపాలన చేసినట్టు మనకి తెలుస్తుంది. ఆయన ఎవరు ఏంటని చూస్తే సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క అల్లుడు. మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క అల్లుడు. సుల్తాన్ అందరిలో అంటే కుతుబ్ షా వంశాన్ని పరిపాలించిన సుల్తాన్ అందరిలో ఈయన శాంతి కాముకుడుగా పేరు పొందిన వ్యక్తి ఈ యొక్క సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. అదేవిధంగా హైదరాబాద్ నగరాన్ని ఇతని కాలంలో చక్కగా సుందరవంతంగా తీర్చిదిద్దటం అనేది కూడా జరిగింది. ఇతని కాలం మరొక సంఘటన ఏంటంటే మొఘలుల దండయాత్ర ప్రారంభమైంది. సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే ఇతని కాలంలో పెద్ద యుద్ధాలు ఏమీ లేవు. శాంతి కాముకుడుగా పేరు పొందాడు. ఎలాంటి యుద్ధాలు చేయలేదు కాబట్టి శాంతి కాముడుగా పేరు పొందాడు. అదేవిధంగా ఇతని కాలంలో హైదరాబాద్ నగరాన్ని చాలా అత్యంత సుందరవంతంగా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా మొఘల్స్ దండయాత్ర కూడా ఈ యొక్క సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా కాలంలో ప్రారంభం జరిగింది. నెక్స్ట్ అబ్దుల్లా కుతుబ్ షా. ఈ అబ్దుల్లా కుతుబ్ షా అనేవాడు బాలుడు కావటం మూలంగా తన యొక్క తల్లి హయాత్ బక్షి రాజ్యపాలన చేస్తుంది. ఈయనకి ఈ అబ్దుల్లా కుతుబ్ షా అనే వాడికి జస్ట్ 12 సంవత్సరాల వయసులోనే ఈయన గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించడం అనేది జరిగింది. గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించిన సందర్భంలో చిన్న బాలుడు కాబట్టి తన యొక్క తల్లి హయాత్ బక్షి రాజ్యపాలన చేసినట్టు మనకి తెలుస్తుందన్నమాట. ఈ అబ్దుల్లా కుతుబ్ షా అనేవాడేమో చాలా సుల్తాన్గా అయిన పరిపాలన చేయనప్పటికీ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ కాలక్షేపంగా ఉండేవాడు. రాజ్యపాలన మాత్రానికి హయాత్ బక్షి చేసినట్టు మనకి తెలుస్తుంది. అదేవిధంగా ఇతని కాలంలో ప్రధానంగా చెప్పదగ్గ మరొక సంఘటన ఏంటంటే రాజ్య క్షీణత, అంటే కుతుబ్ షా యొక్క రాజ్య పతనం అనేది ఇతని కాలంలో ప్రారంభమైంది. అదేవిధంగా ఈ మొఘల్ సామంత రాజ్యం కూడా ఇతని కాలంలోనే తయారైంది అన్నమాట. ఎందుకు అంటే గోల్కొండ రాజ్యాన్ని పైన షాజహాన్ దాడి చేసి షాజహాన్ అనే వ్యక్తికి ఇతను లొంగిపోయి సంధి చేసుకోవడం అనేది జరిగింది. ఈ యొక్క అబ్దుల్ కుతుబ్ షా సంధి చేసుకొని షాజహాన్కి, మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్కి కోహినూర్ వజ్రాని ఏం చేస్తాడంటే తన యొక్క
సంధిలో భాగంగా 1657 సంవత్సరంలో కోహినూర్ వజ్రాన్ని ఇతను ఇవ్వటం అనేది జరిగింది అనమాట. షాజహాన్కి ఇవ్వటం జరిగింది అనమాట. ఓకే, అదేవిధంగా ఇక్కడ మనకి 1626 అని ఉంది. 1626 నుండి 72 మధ్యలో అని చెప్పేసి అని చెప్తున్నాం. ఇక్కడ మనకి ప్రధానం చెప్పేది ఏంటంటే కుతుబ్ షా కాలంలో, అబ్దుల్ కుతుబ్ షా కాలంలో జరిగే ప్రధాన సంఘటనలలో మనం ఏంటంటే క్షీణదశ ప్రారంభమైంది. ఇతను విలాసవంత జీవితం గడుపుతున్న సందర్భంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ గోల్కొండ సామ్రాజ్యంపై దాడి చేసి ఆ యొక్క దాడిలో భాగంగా ఆ రాజ్యాన్ని ఆక్రమిస్తున్న సందర్భంలో మొఘల్ చక్రవర్తి షాజహాన్తో ఈ యొక్క అబ్దుల్ కుతుబ్ షా అనే అతను సంధి చేసుకోవడం జరిగింది. సంధిలో భాగంగానే ఈయన 1657 సంవత్సరంలో షాజహాన్కి కోహినూర్ వజ్రాన్ని బహుమతిగా ఇవ్వటం జరిగింది. ఈ యొక్క అబ్దుల్లా కుతుబ్ షా తన యొక్క తల్లి పేరు మీదగానే ఈయన హయత్ నగర్ నగరాన్ని నిర్మించడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే అబ్దుల్లా కుతుబ్ షాకు మరొక విషయం ఏంటంటే కుతుబ్ షా వంశాల్లో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన సుల్తాన్ ఎవరు అంటే మనకి ఇక్కడ అబ్దుల్లా కుతుబ్ షా అనేవాడు. అదేవిధంగా ఈయన ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తిగా కాకనే ఇతను కాలంలోనే రాజ్య క్షీణత కూడా ప్రారంభమైందని చెప్పేసి చెప్పవచ్చు. అదేవిధంగా ఇతను మరణానంతరం ఈ యొక్క అబ్దుల్ కుతుబ్ షా మరణానంతరం అతని యొక్క అల్లుడు అబుల్ హసన్ తానిషా రాజ్యపాలనకి రావడం జరిగింది అన్నమాట. ఓకే, ఇతని తర్వాత మనకు వచ్చిన వ్యక్తి ఎవరంటే అబుల్ హసన్ తానిషా 1672-1687 మధ్యలో గోల్కొండ ప్రాంతాన్ని లేదా కుతుబ్ షా వంశాన్ని పరిపాలించిన రాజుగా మనం చెప్పుకోవచ్చు. ఈయనే కుతుబ్ షా వంశంలో పరిపాలించబడిన చిట్ట చివరి సుల్తాన్ అబుల్ కుతుబ్ షా యొక్క అల్లుడు. ఇతను సింహాసాన్ని 17 సంవత్సరాల వయసులోనే సింహాసాన్ని అధిష్ఠించి సమర్థవంతమైన పరిపాలన విధానాన్ని ప్రవేశపెట్టినట్టు కూడా మనకి తెలుస్తుంది. ఇతని కాలంలో ఔరంగజేబ్ దండయాత్రలు ప్రారంభమైతే ఈ యొక్క ఔరంగజేబ్ దండయాత్రలని తన యొక్క చివరి దాకా ధైర్యంగా పోరాటం చేశాడు అబుల్ హసన్ తానిషా. పరమత సహనాన్ని పాటించాడు. ఈయన రాజ్యపాలనలో ఏం చేశాడంటే ఈయన పరమత సహనాన్ని పాటించడం జరిగింది. హిందువులైన మాదన్న, అక్కన్న, అదేవిధంగా కంచర్ల గోపన్న, మాదన్ననేమో పిఎం ప్రధానిగా, అక్కననేమో సేనాధిపతిగా, కంచర్ల గోపన్నేమో కలెక్టర్గా, తహసీల్దార్గా నియమించినట్టు మనకు తెలుస్తుంది. ఈయన పరమత సహనంలో భాగంగా హిందువులైన వాళ్ళందరికీ కూడా ఉన్నత పదవులు ఇచ్చినట్టు మనకి తెలుస్తుందన్నమాట. శివాజీ ఈయన రాజ్యంపై దాడి చేస్తే శివాజీతో ఈయన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందన్నమాట. ఈ ఒప్పందం దేని కుదుర్చుకున్నారంటే ఔరంగజేబుకు వ్యతిరేకంగా శివాజీ అబుల్ హసన్ తానిషా మధ్య ఒప్పందాన్ని చేసుకోవడం జరిగిందన్నమాట. 1677 సంవత్సరంలో ఈ శివాజీ హైదరాబాద్ నగరాన్ని సందర్శించినట్టు కూడా మనకి తెలుస్తుంది. ఈ యొక్క ఇతను శివాజీతో ఒప్పందం చేసుకోవటం, శివాజీ హైదరాబాద్ నగరం సందర్శించడం ఈ యొక్క ఔరంగజేబుకి మరింత ఆగ్రహాన్ని తెప్పించి ఈయన వెంటనే ఈ యొక్క గోల్కొండ సామ్రాజ్యంపై దాడి చేయాలని చెప్పేసి నిశ్చయించుకోవడం జరిగింది ఈ యొక్క ఔరంగజేబు. అయితే ఔరంగజేబు రాజ్యానికి వచ్చే సందర్భంలో తన యొక్క కుమారుడు షా ఆలం అతన్ని మొదట గోల్కొండ ప్రాంతానికి దండయాత్రకి పంపిస్తే షా ఆలం ఓడిపోవడం జరిగింది అన్నమాట. షా ఆలం ఓడిపోయిన తర్వాత అబ్దుల్ ఫనీ అనే గోల్కొండ లేదా హైదరాబాద్ సైన్యాధికారికి లంచం ఇచ్చి తన వైపు తిప్పుకోవడం జరిగింది ఈ యొక్క అబుల్ ఫనీ హైదరాబాద్ సైన్యాధికారి. అదేవిధంగా ఈ యొక్క ఔరంగజేబ్ అనే అతను వెంటనే హైదరాబాద్ నగరానికి స్వయంగా దాడి చేసి హైదరాబాద్ నగరాన్ని ఆక్రమిస్తారు. హైదరాబాద్ నగరాన్ని ఆక్రమించే సందర్భంలో అబుల్ హసన్ తానిషా గోల్కొండ ప్రాంతానికి పారిపోయినట్టు కూడా మనకి తెలుస్తుంది. అబుల్ హసన్ తానిషా హైదరాబాద్ నగరం నుండి గోల్కొండ ప్రాంతానికి పారిపోవడం జరిగింది. పారిపోయే సందర్భంలో ఈ యొక్క హైదరాబాద్ నగరానికి అదేవిధంగా ఔరంగజేబు సైన్యానికి మధ్య కొంత పోరాటాలు జరిగితే ఆ పోరాటాలన్నింటిలో హైదరాబాద్ ప్రజలు చాలా ప్రతిఘటన చేసినప్పటికీ ఔరంగజేబు సైన్యం పైన చివరికి వాళ్ళందరూ కూడా ఓడిపోవాల్సి వస్తుందన్నమాట. తర్వాత గోల్కొండ ప్రాంతంపై దాడి చేస్తారు. దగ్గర ఔరంగజేబు 8 నెలలు ఈ యొక్క గోల్కొండ ముట్టడికి అతను
ఆ, శక్తి సామర్థ్యాలన్నింటినీ ఉపయోగించినప్పటికీ ఫలితం లేకపోగా ఆ, అక్కడున్న ఒక ఆ, ఎవరు గేటు కీపర్ గేటు కాపలదారిని లంచం ఇచ్చి కాపల కోటలోనికి తెల్లవారుజామున 3 గంటలకి గోల్కొండ కోటలోనికి ప్రవేశించడం జరిగింది. కోటలోనికి 3 గంటలకు ప్రవేశించినప్పటికీ అబ్దుల్ రజాక్ లారీ అనే గోల్కొండ సైన్యాధికారి చివరి వరకు మొఘల్స్ను ఎదుర్కోవడంలో పోరాటం చేశాడు. చివరికి 70 గాయాలతో ఆయన మొఘల్ సైన్యాన్ని ఎదిరించలేకపోవడం జరిగిందన్నమాట. చివరికి మొఘల్ సైన్యం చేతిలో గోల్కొండ సైన్యం ఓడిపోయి ఈ యొక్క అబుల్ హసన్ తానిషా బందీగా చిక్కడం జరిగింది. అబుల్ హసన్ తానిషా బందీగా చిక్కి దగ్గర దగ్గర 12 సంవత్సరాలు బందీగా ఉండి, బందీగా ఉన్న ప్లేసు లోనే 1690 అంటే దౌలతాబాద్లోనే ఇతను అబుల్ హసన్ తానిషా మరణించినట్టు తెలుస్తుంది. అబుల్ హసన్ తానిషా ఎప్పుడైతే మరణిస్తాడో అప్పటితోనే ఈ యొక్క కుతుబ్షా వంశం మొఘల సుబాలోనికి పోవటం అనేది జరిగింది. అంటే మొఘల రాజ్యంలో అంతర్భాగం అయిపోద్ది ఈ యొక్క గోల్కొండ ప్రాంతం. అయితే మనకి ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ అంటే సుల్తాన్ కులీ కుతుబ్ షా అనేవాడు మొత్తం 7 రాజులు 175 సంవత్సరాలు రాజ్యపాలన చేసినట్టు మనకి తెలుస్తుంది అన్నమాట. కుతుబ్ షాహీలకు యుగానికంటే ముందు ఈ యొక్క గోల్కొండ ప్రాంతాన్ని పరిపాలించిన నేపథ్యం ఏంటి అంటే ఫస్ట్ చాణక్యుల కాలం స్టార్ట్ అయింది, తర్వాత కాకతీయుల కాలంలో ఇది కూడా ఉంటుంది. తర్వాత ఈ ప్రాంతం 1323 సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్ ఆధీనంలోకి పోవడం అనేది జరిగింది అనమాట. అయితే ఇక ఢిల్లీ సుల్తాన్లు అదే ముస్లింల పాలనకి వ్యతిరేకంగా కాకతీయ వంశంలో అధికారులుగా చలామైన వ్యక్తులు విమోచన ఉద్యమాన్ని లేవనెత్తి ఆ విమోచన ఉద్యమం ఫలితంగా మన ఆంధ్రదేశంలో తెలంగాణ ప్రాంతంలో ముస్లింల యొక్క పాలన అంతమయ్యి విమోచన ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తులు వివిధ ప్రాంతాల్లో స్వతంత్ర ప్రకటించుకొని పరిపాలించినట్టు కూడా తెలుస్తుందన్నమాట. తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారు అంటే బహ్మనీ సామ్రాజ్యం. 1347 సంవత్సరం బహ్మనీ సామ్రాజ్యం గుల్బర్గా రాజ్యం చేసుకొని రాజ్యపాలన చేశారు. దానిలో భాగంగానే ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని కూడా వీళ్ళు పరిపాలించినట్టు తెలుస్తుందన్నమాట. తర్వాత ఈ బహ్మనీ సామ్రాజ్యం విచ్ఛిన్నమైన సందర్భంలో 1518 సంవత్సరంలో సుల్తాన్ కులీ కుతుబ్ షా అనే వ్యక్తి కుతుబ్ షాహీ వంశాన్ని స్థాపించి కుతుబ్ షాహీ ప్రాంతాన్ని రాజ్యం చేసుకొని గోల్కొండ ప్రాంతం రాజ్యం చేసుకొని పరిపాలించినట్టు మనకి తెలుస్తుంది. సుల్తాన్ కులీ కుతుబ్ షా అంటే మనకి ఈయన ఎవరు ఏంటి అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, మధ్య ఆసియాలోని హందం ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈయన మధ్య పర్షియా ప్రాంతం, ఈ యొక్క పర్షియా ప్రాంతం అంటే మధ్య ఆసియాలోని దక్షిణ ఇరాన్ ప్రాంతంలో హందం అనే ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళన్నమాట. అయితే వీళ్ళు వరుస ప్రాంతాన్ని వచ్చేసి గుల్బర్గా రాజ్యం చేసుకొని పరిపాలిస్తున్న బహ్మనీ సామ్రాజ్య కొలువులో 3వ మహమ్మద్ షా కొలువులో ఈ యొక్క సుల్తాన్ కుతుబ్ షా చేరడం అనేది జరిగింది తన యొక్క కొలువులో. తర్వాత అక్కడ జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల మూలంగా కుతుబ్ షా సుల్తాన్కి మహమ్మద్ షాకి దగ్గర అవుతారన్నమాట. 1496 సంవత్సరంలో షాహిబుద్దీన్ మహమ్మద్ అనే అతని కాలంలో ఇతని పేరు ప్రతిష్టలు సుల్తాన్ కులీ కుతుబ్ షా పేరు ప్రతిష్టలు బాగా ఉంటాయి. అప్పుడు ఈ యొక్క షియాబుద్దీన్ మహమ్మద్ అనే అతను తెలంగాణ ప్రాంతానికి తరఫుదారుగా నియమిస్తాడు ఈ యొక్క సుల్తాన్ కులీ కుతుబ్ షాని. సుల్తాన్ కులీ కుతుబ్ షా తెలంగాణ ప్రాంతానికి ఎప్పుడైతే నియమించబడతాడో తెలంగాణ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేస్తాడు, తెలంగాణ ప్రాంతాల్లో వర్తక వ్యాపారాలు అభివృద్ధి చేస్తాడు, అదేవిధంగా తెలంగాణ ప్రాంతాల్లో పరిపాలనపైన తన యొక్క పట్టుని సాధించుకుంటాడు. ఇలా ఉంటున్న సందర్భంలో 1518 సంవత్సరంలో షియాబుద్దీన్ మరణిపోయిన తర్వాత గోల్కొండ ప్రాంతానికి స్వతంత్రంగా ప్రకటించుకొని దానికి సుల్తాన్ అవుతాడు యొక్క సుల్తాన్ కులీ కుతుబ్ షా. ఈయన అనేక రాజ్యాలపైన దాడి చేసినప్పటికీ తెలుగు కవులు పండితులు అందరూ కూడా ఇతను ఆదరించాడు కాబట్టి వారి చేత బడే మాలిక్ దొడ్డ ప్రభు అని పేరు పొందినట్టు తెలుస్తుందన్నమాట. అదేవిధంగా జంషెద్ సుల్తాన్ కులీ కుతుబ్ షాకి 6 కుమారులు ఉంటే 6 కుమారులలో 3వ కుమారుడు జంషెద్.
ఈ జంషీద్ సుల్తాన్ కులీ కుతుబ్ షా 90 సంవత్సరాల వయసు గల వ్యక్తి సందర్భంలో ఈ యొక్క జంషీద్ అతని హత్య చేయించడం జరిగిందన్నమాట. జంషీద్ హత్య చేయించిన తర్వాత కథమ్మ సోదరులందరూ కూడా కొందరిని అంచివేయడము, కొందరిని కళ్ళు బీగించడం, కొందరిని జైలు వేయడము, కొందరిని చంపించడం జరిగింది అన్నమాట. ఇబ్రహీం కులీ కుతుబ్ షా అనే వాడే మాత్రంకి విజయనగర సామ్రాజ్యానికి పారిపోవడం జరిగింది అన్నమాట. విజయనగర సామ్రాజ్యం పారిపోయి అక్కడ సదాశివరావు ప్రధానమంత్రి అలియరాయ్ యొక్క ఆస్థానంలో ఆయన ఉండడం జరిగింది అన్నమాట. దీనికి ప్రధాన కారణం జంషీద్ అనే అతను తన యొక్క తండ్రిని చంపాడు. తనకు అనుకూలంగా ఉన్న, తనకి అడ్డుగా ఉన్న సోదరులను కూడా చంపాడనే భయంతో ఇబ్రహీం కులీ కుతుబ్ షా అనేవాడు విజయనగరం పారిపోవడం జరిగింది అన్నమాట. ఇబ్రహీం కులీ కుతుబ్ షా అనేవాడు జంషీద్ మరణించిన తర్వాత విజయనగర సామ్రాజ్య అలియా రామరాయలు సైన్యం మద్దతుతో ఈయన గోల్కొండ రాజ్యంపై దాడి చేయడం జరిగిందన్నమాట. గోల్కొండ రాజ్యంపై దాడి చేసి గోల్కొండ రాజ్యాన్ని సింహాసనాన్ని అధిష్ఠించడం కూడా జరిగిందన్నమాట. అయితే సింహాసనం అధిష్ఠించిన సందర్భంలో అంటే విజయనగర సామ్రాజ్యంలో ఇతను 7 సంవత్సరాలు ఉండి తెలుగు భాష పట్ల, అదేవిధంగా తెలుగు సాహిత్యం పట్ల, తెలుగు కవులు పండితుల గురించి ఇతను తెలుసుకోవడం, వాళ్ళతో మమకరమై ఉండటం కూడా జరిగిందన్నమాట. అదేవిధంగా విజయనగర సామ్రాజ్యంతో ఉన్న స్నేహపూర్వ సంబంధాలే కాక కొంతకాలం పోయిన తర్వాత వారితో శత్రుత్వం ఏర్పడి వారి మధ్య ఇబ్రహీం కులీ కుతుబ్ షా మధ్య కొంత యుద్ధాలు నడిస్తే ఆ యుద్ధాలలో ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఓడిపోయినట్టు కూడా మనకి తెలుస్తుందన్నమాట. ఇలాంటి సందర్భంలో బహమనీ సామ్రాజ్య శిథిలాలపైన వెలసిలిన అహ్మద్ నగరం కావచ్చు, బీజాపూర్ కావచ్చు, బీరర్ కావచ్చు, గోల్కొండ ఇవన్నీ వైభవ సంబంధాలు ఏర్పాటు చేసుకొని మిత్ర రాజ్యాలుగా తయారయ్యి వీళ్ళు విజయనగర సామ్రాజ్యం పైన దాడి చేసి విజయనగర సామ్రాజ్యాన్ని వీళ్ళు 1565 రాక్షసి తగండి యుద్ధంలో విజయనగర సామ్రాజ్యాన్ని ఓడించి విజయనగరాన్ని ధ్వంసం చేసి ఆ విజయనగరాన్ని ఆక్రమించడం జరిగిందన్నమాట. ఈ యుద్ధంలో అన్ని రాజ్యవంశాల కంటే గోల్కొండ రాజ్యానికే ఎక్కువ పేరు ప్రతిష్టలు రావడం కూడా జరిగిందన్నమాట. ఇతని కాలంలోనే ఈ యొక్క గోల్కొండ ప్రాంతానికి రెండవ ఈజిప్ట్గా పేరు పొందినట్టు కూడా మనకి తెలుస్తుందన్నమాట. ఇతని కాలం యుద్ధాలు చేస్తున్నప్పటికీ ఈయన వ్యవసాయ అభివృద్ధికి మాత్రానికి చాలా కృషి చేసినట్టు చేసింది. దానిలో భాగంగానే ఇతను పంట పొలాలకు కావాల్సిన చెరువులని, కాలువలను నిర్మించడం జరిగింది. దానిలో భాగంగానే హుస్సేన్ సాగర్, అదేవిధంగా ఇబ్రహీం చెరువు ఇలా కట్టించడం జరిగిందన్నమాట. అదేవిధంగా ఇతని కాలంలో మనం తెలుగు కవుల్ని, పండితులందరూ కూడా ఆదరించాడు కాబట్టి ఇతనికి మల్కీబా రాముడు అని చెప్పేసి పేరు పొందినట్టు కూడా మనకి తెలుస్తుంది. అదేవిధంగా మహమ్మద్ కులీ కుతుబ్ షా ఇబ్రహీం 3వ కుమారుడు. ఇతను 32 సంవత్సరాల కాలంలో కుతుబ్ షా వంశంలో కాకుండా యావత్ దక్కన్ ప్రాంతాన్ని పరిపాలించిన రాజ్యవంశంలోనే ఎన్నో చారిత్రాత్మక సంఘటనలకు తర్కాణంగా నిలిచింది గోల్కొండ సామ్రాజ్యం. నేటి తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ నగర నిర్మాతగా కూడా ఇతనే ఉన్నాడు. గోల్కొండ ప్రాంతాన్ని నుండి హైదరాబాద్ ప్రాంతానికి రాజధాని మార్చడం జరిగిందన్నమాట. 1593-94 సంవత్సరంలో పేగు వ్యాధి తెలంగాణ ప్రాంతంలో వస్తే ఆ పేగు వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కొంటాడు. దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న సందర్భంలో దానికి విజయానికి చిహ్నంగా పేగు వ్యాధి పైన విజయం సాధించినందుకు చిహ్నంగాను పేగు వ్యాధి మరణంలో అంటే పేగు వ్యాధి తర్వాత అంటే పేగు వ్యాధి వచ్చిన వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క స్మారకార్థం వాళ్ళ గుర్తుగా ఈయన చార్మినార్ కట్టడాన్ని కట్టించడం జరిగిందన్నమాట. అదేవిధంగా తన యొక్క ప్రియురాలైన భాగమతి పేరు మీదగానే భాగ్యనగరం పేరు మార్చినట్టు కూడా మనకి తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇతని కాలంలో హైదరాబాద్కి ఐరోపా వాళ్ళు రాక జరిగిందన్నమాట. 1605 సంవత్సరంలో డచ్ వారు, 1611 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క వర్త వ్యాపారాల కోసం ఇతని నుండి పర్మిషన్ పొందడం జరిగింది. ఆ పర్మిషన్లో భాగంగా మచిలీపట్నాన్ని వర్తక వ్యాపారాలు చేసుకోవడానికి ఇతను పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. ఇతను శాంతి కాముడుకుడు. ఇతని కాలంలో పెద్ద యుద్ధాలు చేసినట్టు ఏం లేవు. కాకపోతే ఇతని కాలంలోనే మొఘల్స్ యొక్క దండయాత్రలు ప్రారంభం జరిగిందన్నమాట. అబ్దుల్ కుతుబ్ షా కాలంలో ఈ దండయాత్ర అనేవి జరుగుతాయి. నెక్స్ట్ అబ్దుల్ కుతుబ్ షా కాలంలో మొఘల్స్ దండయాత్రలు ప్రారంభమైంది అనమాట. ఇతని తల్లి పేరు హయాత్ బక్షి. ఈమె పేరు మీదుగానైనా
హయత్ నగరాన్ని నిర్మించడం జరిగింది అనమాట. ఈమె రాజ్యపాలన చేస్తున్న సందర్భంలోనే మొఘల్స్ దండయాత్ర జరిగింది. దానిలో భాగంగా షాజహాను ఈ యొక్క అబుల్ హసన్ తానిషా రాజ్యంపై దాడి చేసి అయితే అప్పుడు ఈ యొక్క అబుల్ హసన్ తానిషా తనతో సంధి చేసుకొని షాజహాన్తో ఆ సంధిలో భాగంగానే షాజహాన్కి కోహినూర్ వజ్రాన్ని బహుమతి ఇవ్వడం జరిగింది. మనకి కోహినూర్ వజ్రం అప్పుడు ఆయన తీసుకెళ్లి నెమలి సింహాసనంలో కోహినూర్ వజ్రం అమర్చినట్టు కూడా మనకి షాజహాన్ గురించి తెలుసు అనమాట. నెక్స్ట్ అబుల్ హసన్ తానిషా ఈ యొక్క గోల్కొండ ప్రాంతాన్ని పరిపాలించిన చిట్ట చివరి వ్యక్తి ఎవరంటే అబుల్ హసన్ తానిషా. 17 సంవత్సరాల వయసులోనే గోల్కొండ సింహాసాన్ని అధిష్ఠించడం జరిగిందనమాట. సమర్థవంతమైన రాజ్యపాలన చేశాడు. ఈయన ఎంత రాజ్యపాలన చేసినప్పటికీ ఔరంగజేబు యొక్క దండయాత్రలని చివరి వరకు ధైర్యంగా ఎదుర్కొన్నప్పటికీ చివరికి ఔరంగజేబు చేతిలో ఓడిపోయి వాళ్ళకి బందీగా చిక్కి దౌలతాబాద్లో ఈయన చివరికి మరణించడం జరిగిందన్నమాట. ఇతను మత సహనం గల వ్యక్తి. అనేక మంది హిందువులని, కౌలుడి పండితులని ఇతను ఆదరించారు. అక్కన్న, మాదన్న, కంచెల గోపన్న వాళ్ళకి ఉన్నత పదవులు ఇచ్చి తన యొక్క ఆస్థానం పెట్టుకోవడం కూడా జరిగిందన్నమాట. శివాజీకితో ఔరంగజేబు వ్యతిరేకంగా ఇతను ఒక ఒప్పందం చేసుకోవటం మరింత కోపానికి లోనైన ఔరంగజేబ్ ఈ యొక్క అబుల్ హసన్ తానిషా రాజ్యంపై దాడి చేసి 1687 సంవత్సరంలో ఆ యొక్క గోల్కొండ సామ్రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించినట్టు మనకి తెలుస్తుందన్నమాట. ఇది కుతుబ్ షాల కాలం నాటి రాజులు వాళ్ళ కాలంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి మనం ఈరోజు తెలుసుకోవడం జరిగింది. ఇది బిఏ ఫైనల్ ఇయర్ 5th సెమ్లో కుతుబ్ షాల కాలం నాటి రాజులు, ద కింగ్స్ ఆఫ్ కుతుబ్ షాల కాలం నాటి రాజుల గురించి మనం ఈరోజు తెలుసుకోవడం అనేది జరిగింది. మరో క్లాస్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.